subscribe and like and share శ్రీలు నవీ వీడియోస్. మనం ఇవాళ వచ్చేసాం పిల్లలమర్రి టెంపుల్ మా అత్తగారి ఇంటికి శ్రీ శ్రీ ఎరకేశ్వర ఆలయం. ఫస్ట్ ఎంట్రీ అయ్యింది. ఓకే చెప్పండి ఇదేంటండి? శ్రీ శ్రీ ఎరకేశ్వర ఆలయం. శ్రీ శ్రీ కాకతీయాల ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గడస్తంభం ఇది. ఓకే. కాకపోతే ఈ టెంపుల్ వచ్చేసి ఒక 900 years బ్యాక్ కట్టారు. ఎవరు కట్టారంటే కాకతీయులు కట్టారు. కాకపోతే కాకతీయులు కట్టినప్పుడు చాలా బాగుంది. కాకపోతే మొఘల్స్ వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాల్సిందిగా కోరుకున్నారు. వాళ్ళు ధ్వంసం చేశారు ఆల్రెడీ. కానీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చి మనకు దేవనాగరికతలో చూసి మొత్తం ఈ టెంపుల్ని ఆక్యుపై చేసి అతని హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు. శివాజీ మహారాజ్ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేవారని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఓకే. మనకు కాకతీయాలు కట్టించిన ఈ టెంపుల్ పిల్లలమర్రి టెంపుల్లో అతి పెద్ద టెంపుల్ ఇదే అనమాట. ఓకే. మనకు 13వ శతాబ్దం మనకు దేవనాగరికతలో చూడండి మీరు. అంటే చూడండి దాని మీద ఏమో కనిపిస్తున్నాయి హ్యాండ్ రైటింగ్ ద్వారా. అది దేవనాగరికత. అంటే అది చదవగలుగుతామా మనం చదవలేము. అది దేవనాగరికత. ఎందుకంటే దేవతలు రాసిన స్పెల్లింగ్ రైటింగ్ కాబట్టి మనం చదవలేము. అది మనకు అంత నాలెడ్జ్ లేదనమాట. ఓకే ఓకే. అక్కడ టెంపుల్కి రాగానే కాళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కుంటాం. ఇక్కడ మొత్తం చాలా గ్రీనరీ, మొత్తం పచ్చని పొలాలు, ఓకే, వెరీ న్యాచురల్. అక్కడ చూడండి మొత్తం మర్రి చెట్టులు. ఓకే ఓకే. హోమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. అక్కడ చేస్తారా హోమం? అక్కడ చేస్తారా? ఎప్పుడు జరుగుతుందని హోమం? మనం హోమం ఎప్పుడైనా మనం చేయొచ్చు. మనం శివరాత్రి అప్పుడు చేస్తారు అని మామూలుగా మనం ఎవరైనా మనం స్పెషల్ దర్శనం ఓకే కావాలనుకున్నప్పుడు తోడిచ్చిన బావి అన్నమాట. ఈ బావిలో ఉన్న వాటరే మనం ప్రజలందరూ వాడుకునేవారు అనమాట. ప్రజలందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండేవాళ్ళు. ఈ బావి చాలా నెంబర్ 1 బావి అనమాట. పిల్లలమర్రి పుట్టినాక వచ్చే బావి కాదు. పిల్లలమర్రికి ఈ బావికి చాలా పెద్ద సంబంధమే ఉన్నది. ఓకే. ఇక్కడ రీసెంట్ గా శనిగ్రహాలు కూడా పెట్టారు. ఓకే. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది. ఓకే అండి. అంటే ఈ శనిదేవుడు పూజ చేస్తారు కదా. ఓకే. ఓకే ఓకే. కంపల్సరీ ఇది ప్రాచీనత టెంపుల్ కాబట్టి కంపల్సరీ ఇది డెవలప్మెంట్ మనకు చందాలు మనకు కంపల్సరీ డెవలప్ అయ్యేది ఇదే అనమాట. ఓకే ఓకే అండి. మన హోల్ నల్గొండ జిల్లాలో టాప్ 1 అంటే ఛాయ సోమేశ్వరాలయం వస్తుంది. సెకండ్ ఇదే వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. ఇవన్నీ గార్డెనా అండి? గార్డెన్ అంటే అంటూ ఏం లేదు కానీ ఇక్కడ ఒక పుట్ట కూడా ఉన్నది. అది కూడా గార్డెన్ లాగా చెట్లు వేసారు. చెట్లు ఇక్కడ మామూలుగా బిల్వపత్రం అవి ఇవి. ఇగో జమ్మి చెట్టు ఇదే కదండి జమ్మి చెట్టు? జమ్మి చెట్టు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ జమ్మి చెట్టు అనే అర్జునుడు కూడా నాటాడు అని చాలా మంది కొంతమంది పురాణికులు అంటున్నారు. ఓకే. కాకపోతే మన హిస్టరీ మనం తెలియదు కాబట్టి మనం ఇది లైట్ తీసుకున్నారు. కాకపోతే బావి ఈ టెంపుల్ అనేది కొంచెం చాలా ఫేమస్ అయ్యేది. ఓకే అండి. ఇక్కడ నాగులమ్మ, ఇక్కడ పుట్ట అమ్మవారు. ఎక్కడైనా శివుడు ఉంటే కంపల్సరీ ఎల్లమ్మ అనేది ఉంటూ ఉంటుంది. అవునవునండి. చాలా పెద్ద పుట్ట అనమాట. ఈ మర్రి చెట్టు గూడలలో పుట్ట వెలిసేది. కంపల్సరీ దాదాపు ఒక 800 అడుగుల పాము కూడా ఇక్కడ నివసించేది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకే అండి. కంపల్సరీ మీరు దర్శించుకోండి. ఓకే అండి. ఎరకేశ్వర ఆలయానికి మరెన్నో భక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు రావి చెట్టు అండి? రావి చెట్టు. ఓకే. మనకు పెళ్లి కాకుండా పిల్లలు పుట్టాలంటే కంపల్సరీ చెట్టు చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేసి మనకు కంపల్సరీ పిల్లలు పుడతారు. అలా కాకుండా నార్మల్ గా చేయొచ్చుగా అండి? మీరైతే చేయండి, ప్రదక్షిణ చేయండి. కూడా చేస్తారు కంపల్సరీ. మీరు కంపల్సరీ టెంపుల్కి వచ్చి విజిట్ కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. మన శివలింగాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. కంపల్సరీ మీరు దర్శించుకోండి. ఓకే చూడండి. ఓకే బాగుందండి. ట్రీ అయితే చాలా పెద్దగా ఉందండి. బిల్వపత్రం అండి. ఇది శివుడికి ఎంతో ఇష్టమైన పత్రం. ఇది చెట్టు చూడండి ఎంత మంచిగా కాసింది. ఎవరికి తెలియదు. కాకపోతే ఇక శివభక్తులకైతే కంపల్సరీ తెలిసే ఉంటుంది బిల్వపత్రం. ఇక అక్కడ ఇంకా పెద్ద చెట్టు ఉందండి చూడండి. ఓకే అండి. ఓకే అండి. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దామా? ఓకే అండి, వెళ్దాం పాండి. లోపల చూస్తే ఇంకా
ఎక్సలెంట్ ఉంటుంది. శివుడు అనేది ఎంత బాగుంటుంది, పీస్ఫుల్ మైండ్. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరి సాల్వ్ అయ్యి మనకు మైండ్ అనేది రిలీఫ్ ఉంటుందండి. ఓకేనా, మనం టెంపుల్కి వెళ్దాము. ఓకేనా ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మా టెంపుల్ చూడండి. అసలు చూడండి అంతా ఇవి రాళ్ళు అంటారు కదా, రాయితో కట్టిన టెంపుల్ అన్ని చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరూ ఇట్లా రాళ్ళతోటి పెట్టుకున్నారు వాళ్ళ కోరికలు తీరాలని. చూడండి ఎలిఫెంట్ చూడండి, ఇది కూడా రాయితోటే వేసారు. చూడండి ఇక్కడ దేవుడు వచ్చిండు. 4 animals కూడా కనిపిస్తాయి మనకి. ఎలిఫెంట్ అండ్ అవును ఒంటె అండ్ నంది కూడా కనిపిస్తూ ఉంటది. మీరు ఒకవేళ చూసి మీరు జూమ్ చేసి చూడండి, మాకు చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. 3 animals ఉన్నాయి కంపల్సరీ. ఓకే అండి, చూడండి వాళ్ళ కోరికలు తీరాలని ఎలా పెట్టారో చూడండి. ఇగో చూడండి, మా అమ్మ అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా మంది పెట్టారు. ఓకే చూడండి మన టెంపుల్. మీరు కూడా ఒకసారి ఇక్కడికి విజిట్ అవ్వండి. చూడండి ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇవన్నీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే సెరమనీస్, చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ అయితే మన ఎంట్రన్స్ కాడ మన నాగుల అమ్మ ఉంది. చూడండి పూజ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకో నాగులమ్మ, ఇక్కడైతే శివుడు, ఫ్లవర్స్ పెట్టారు, పూజ చేసాం మేమే. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్దామా? మీకు ఒక చిన్న మిస్టేక్ చెప్తా. మీరు 200 years 300 years బ్యాకే మీరు చూస్తున్నట్టు, కానీ ఇక్కడ కాకతీయులతో ఊహించిన బావి కూడా ఉన్నది. అది దాదాపు 800 years, మనకు తెలిసింది 800 years. ఓకే అండి, ఆ బావి కాడికి వెళ్దాము. చూపిస్తారా? నేను చూపిస్తాను. శ్రీ ఎరకేశ్వర ఆలయం, మీరు అక్కడ దిగండి. శ్రీ ఎరకేశ్వర ఆలయం మనం దర్శనం చేసుకుంటే కంపల్సరీ మనకు మ్యారేజ్ అవుతుంది. మనం చదువులో, విద్యలో, వైద్యంలో ఎక్కడైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు ఓన్లీ వన్ సొల్యూషన్, మహాదేవ్ సొల్యూషన్, శ్రీ ఎరకేశ్వర ఆలయం. మీకు చిన్న మిస్టరీ చెప్తా.